ఆ కవిత్వంలోని ఒక 2 చిన్న లోపాలు చెప్పినప్పుడు అంటే నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి ఇంతకు ముందు. మనకి అంటే మనసు ఊరుకోదనమాట. కొద్దిగా అప్పుడప్పుడు అలాంటి పిచ్చి పనులు చేస్తుంటాం. పిచ్చి పని తెలిసినా కూడా పిచ్చి పనులు చేస్తూ ఉంటాం. ఒకసారి ఏమైందంటే ఒక రచయిత్రి నాకు రచయిత్రి నేను ప్రత్యేక రచయిత్రి అన్నందుకు ఏమనుకోకండి, ఒక కథ పంపించాను. చదివారా అని అడిగారు. చదవలేదన్నా, కొంచెం ఆఫీస్ పనులు బిజీగా ఉన్నానంటే సరే కాదు మీరు చదవన్నాను. సరే మూడోసారి ఫోన్ చేసినప్పుడు నాకే కొంచెం సిగ్గు అనిపించింది. ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా చదివి తీరాలి, ఆమె కథ ఎలా ఉందో చెప్పకపోతే ఇది అన్యాయం అయితే అని చెప్పేసి నేను అదే రోజు ఆ ఫోన్ అయిపోయిన మరుక్షణమే ఆ కథని మిగతా పనులు పక్కన పెట్టేసి కథ చదివేశాను. కథ చదివిన తర్వాత కథలో మొదటి పేరాలో రెండో వాక్యం తప్పు ఉంది. రెండో వాక్యం తప్పు ఉంది. సరే నేను ఫోన్ చేసి చెప్దామని ఈవినింగ్ చేసి పగలంతా ఖాళీ ఉండి కొంచెం ఖాళీ లేక సాయంత్రం ఆ రచయిత్రికి ఫోన్ చేసి అమ్మ మీ కథ చదివాను అన్నా అని వెంటనే నేను కథ మొత్తం మీద సారాంశం చెప్పి మొదటి వాక్యం గురించి చెప్దాం అనుకునే లోపే అమ్మ మీ కథ చదివాను అనగానే రెండో క్షణంకి తావు లేకుండా చాలా బాగుంది కదండి అంది. ఇదేనమ్మా జరిగింది, ఖచ్చితంగా ఇదే జరిగింది. చాలా బాగుంది కదండి, ఇంక నేనేమంటాను, చాలా బాగా రాశారమ్మా, ఇంత అద్భుతమైన కథ మీరు రాస్తూనే ఉండండి అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేశాను. కానీ ఈవిడ పాపం అమాయకురాలు, ఈవిడేం చేసిందంటే ఒక 2 తప్పులు చెప్పగానే అవును కదా సార్ నేను చాలా అసలు భలే, నాకు అసలు అది స్ఫురణకు రాలేదు, నాకు ఆలోచన రాలేదు, చాలా మంచి సూచన అని అప్పటి నుంచి కూడా అంటే క్లియర్. ఎవరైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో వాడు డెవలప్ అవుతారు. అది సిద్ధంగా లేనివాడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్థాయి తగ్గుతుంది తప్ప పెరగడానికి అవకాశం కూడా లేదు. సో అప్పటి నుంచి కూడా ఆమె కవిత్వం నేను చదువుతూ వస్తున్నాను. ప్రధానంగా ఆమె కవిత్వంలో ఉన్నటువంటి వస్తువులు నేను గమనించింది ఏంటంటే మూలాన్ని వదిలిపెట్టాం. ఆమె ఎక్కడికైనా వెళ్ళండి, పోయి నెల్లూరులో వెళ్తారు. అంటే ఆ మూలాలతోటి మనకి ఎప్పుడైతే అవినాభావ సంబంధం బలంగా ఉంటుందో ఖచ్చితంగా ఆ దాంట్లో ఆ కవిత్వంలో కావచ్చు, ఆ సాహిత్యంలో తడి ఉంటుంది. మూలాలను ఎప్పుడైతే మనం మర్చిపోకుండా ఉంటామో అక్కడి జ్ఞాపకాలన్నీ కూడా తాజాగా జవజవలాడుతూ ఉంటాయి. అలా కాకుండా మనము నేల విడిచి సాగు చేయడం మొదలుపెట్టినప్పుడు అది ఎవరికి దగ్గర కాదు. ఈవెన్ రచయితకి కవిత్రికి కూడా అది సొంతం కాదు. మనల్ని మనం సొంతం చేసుకోవాలంటే, మన కవిత్వాన్ని మనం మనకంటూ చెందినగా మార్చుకోవాలంటే ఖచ్చితంగా మన మూలాలను విస్మరించుకోవాలి. నాకు తెలిసి ప్రథమ కారణం వంజారెడ్డి గారికి సంబంధించి మొట్టమొదటి మెట్టు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అవి మూలాలని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ప్రధాన పరిశీలన సామాజిక పోకడలోని ఒక విస్తృతమైనటువంటి పరిణామాలు ఉంటాయి. వాటి పట్ల కొంచెం వాడికి 3 కళ్ళు కలిగి ఉంటారు. ఆ పరిణామాలని రికార్డ్ చేయడానికి నిరంతరం కృషి చేస్తుంటారు. కథలో కూడా అదే ఆవిష్కృతమవుతూ ఉంటుంది, కవిత్వంలో కూడా అది ప్రధానంగా కనపడుతూ ఉంటుంది. మూడవది మానవ సంబంధాలు అంటే అవి చాలా ఇష్టం. ప్రధానంగా చాలా అంటే మంచి హృదయం లేని వాళ్ళు మంచి రచయిత కూడా కాలేదు. ఇది నాకు మా గురుగారు చెప్పిన మాట. మంచి హృదయం ఉండాలి ఏది కావాలన్నా. ఆవిడ ఖచ్చితంగా మంచి హృదయం ఉంది కాబట్టి ఆ మంచి హృదయం నుంచి వచ్చేటువంటి కవిత్వం కూడా బాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పటికీ ఆలస్యం అయిందో లేకపోతే తొందరగా వేస్తున్నారో తెలియదు, కానీ దిగులు పడడం అనేది మాత్రం ఖచ్చితంగా సమయానుకూలంగా విలువడినటువంటి ఒక కవిత్వ సంపదని నేను అనుకుంటున్నాను. ఆ పేరులోనే వైవిధ్యం ఉంది. అలాగే అన్నిటికీ మించి ఇది తయారు చేసిన వాళ్ళు ఎవరంటే అది కేఏ మున్సిపల్ పిల్లే గారు. తన ముద్ర దాటుకున్నాడు. ప్రతి పేజీ కూడా వైవిధ్యంగా ఉంది. నేను నిజంగా ఇప్పుడే చూస్తున్నాను. అన్న నువ్వు బుక్ ఎంత బాగా చేస్తావు అని ఎప్పుడు ఆయన కొట్టుకుంటూ ఉంటావు అది రకరకాల వీటి మీద. సో చాలా బాగా ఇచ్చిందన్న. అది ముఖ్యంగా అసలు ఈ ముఖ్య చిత్రమే అద్భుతం ఉంటుంది. ముఖ్య చిత్రం చూశారు కదా ఎంత అద్భుతంగా వచ్చిందో. అలాగే ఆ వెనక ఫోటో కానీ కొన్ని కవితలు వాక్యాలు కానీ చాలా బాగా వచ్చింది. కాబట్టి ఈ పుస్తకం ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం చాలా మంచి పరిణామం నేను అనుకుంటున్నాను. ఆవిడ జీవితంలో, ఆవిడ కవిత్వ ప్రయాణంలో, ఆవిడ సాహిత్య ప్రస్థానంలో ఇది ఒక మంచి మజిలీగా నిలిచిపోతుందని నేను నిస్సందేహంగా చెప్పగలను. సభలో 2,000 మంది 3,000 మంది ఉంటే అక్కడ ఆవిష్కరించుకుంటేనే అది గొప్ప పుస్తకం అవుతుందనో అది గొప్ప మజిలీ అవుతుందని నేను అనుకోవట్లా. ఆత్మీయ హృదయాల మధ్య చాలా పరిమిత సంఖ్యలో ఉన్నా కూడా కొంతమంది దగ్గరైన వాళ్ళ మధ్య ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప పని. ఆ గొప్ప పని చేసిన రోహిణి గారిని అభినందిస్తూ ఇప్పుడు ఈ పుస్తకం గురించి మాట్లాడాల్సిందిగా చాలా కోరుతున్నాను.